గంపలపల్లె కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దాదాపుగా 200 కళ్ళాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. చాలా మేరకు వడ్లు ఈ విధంగా వరదలో కొట్టుకొచ్చిన దుస్థితి మనం ఒకసారి చూపెట్టచ్చు. ఇదే వడ్లు చూపెడుతున్నాం. దీనిపై ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ అందించే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా మట్టి కాదు, వడ్లు. ఇదంతా కూడా వడ్లతో కొట్టుకొచ్చిన వడ్లు. కాయ కష్టం చేసి ఆరుగాలం పండించిన రైతుల కష్టం, చెమట చుక్కలో నుంచి వచ్చిన రక్తం చుక్క నుండి మారి ఆ రక్తాన్ని చెమట చుక్కగా మార్చి గింజ నష్టం జరగకుండా రైతులు పండించిన వడ్ల దుస్థితి గురించి మనం చూపెట్టబోతున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కళ్ళాల్లో కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, రైతులు ఎందుకు చనిపోతున్నారు, ఒకే రోజు మండలంలో 4 రైతులు చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందా? ట్యాగింగ్ల పేరుతో, మిల్లర్ల పేరుతో రైతులను వేధిస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెడదాం. మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండలం గంపల్లపల్లి, ఆంధ్రపూర్ 2 గ్రామాల కళ్ళల వద్ద ఉన్నాం. మనం చూపెట్టచ్చు. ఇదే కళ్ళంలో రాత్రి ఘటన జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే మండలానికి చెందిన కొత్తూరుకు సంబంధించిన 2 రైతులు, అదేవిధంగా గంపల్లపల్లికి సంబంధించిన 2 రైతులు. అందులో ఒక ఆయన డిగ్రీ చదివే కొడుకున్నాడు, తండ్రి పేరు నాగరాజు. ఇక్కడే యథార్థం జరిగింది. మనం చూపెట్టచ్చు అవే బ్యాగ్స్. దీని తర్వాత అక్కడ వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అయితే కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అసలు ఏం జరిగింది నైట్లో, ఏంది ఒకసారి తెలుసుకుందాం. అమ్మ, ఏందమ్మా ఏం జరిగింది? అడ్ల గురించి వచ్చింది సార్. అడ్ల బస్తాలు తడుతాయి, పెట్టిండ్లు అక్కడ, అవి తడితే మళ్ళీ తీసుకెళ్లారని వచ్చి ఇక్కడ ఉన్నారు సార్. ఇక్కడనే ఇంట్లోనే ఉన్నారు. ఏంటి ఇక్కడ ఎందుకు అంటే 11 గంటలకు గాలి వచ్చింది, భీకరమైన వానలు వచ్చినాయి. గాని వానలు వస్తే తడితే అని వచ్చింది వాళ్ళు. అమ్మా, ఏందమ్మా ఏం జరిగిందని మాట్లాడుకుంటున్నారు అందరూ? అదే కదా, వాళ్ళు అడ్లు తీసుకుంటే ఇంత ప్రమాదం జరగపో, అడ్లు తీసుకుపోవట్లే ఇది ఇంత ప్రమాదం జరిగింది. అడ్ల వల్లనే కదా బత్తాలు తడితే అని వచ్చిరి. వాన గాలి బాగా విపరీతంగా వచ్చే, ఈడ గాలికి వానకు ఉందామని వచ్చే వరకు గోడగూలే, పిల్లగాని వినవాడే, తండ్రి వినవాడే, పిల్లగాని వినవాడే, ఇద్దరు చనిపోయారు. ఏందమ్మా పిల్లగాడు చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి వారం రోజుల కింద చదివినోడే, చదువుకుంటాడు హైదరాబాద్ లో చదివినోడే. ఇక్కడికి మొన్న పెళ్లి ఉందని వచ్చిండు. తండ్రికి సాయంగా ఈడికి వచ్చిండు. కౌలు రైతట కదా. తండ్రికి సాయంగానే ఇట్లా ఇక మరి వర్షం వస్తుంది కదరా. వడ్లు మైచర్ రాలేదమ్మా, లేకపోతే తూకం కాలేదా? ఎందుకు బత్తాలు జోకిర్రాలే ఆల్రెడీ. బత్తాలు జోకిండ్రు, బత్తాలు తడతాయని బోరం కప్పుదామని వచ్చిండ్రు. కొడుకుని తీసుకొని వచ్చిండు. చదివే పిల్లగాడే ఆయన. కొడుకు ఆ మాత్రం కనపోయే వరకు మొత్తుకున్నాడట. మళ్ళా తండ్రి కాలు విన కూడా వాడి, తండ్రి కాలు కూడా ఇరిగింది. ఇది పరిస్థితి. అయితే అభిరామ్ అంశంలో కొంత ఆలోచించదగ్గ విషయం ఇది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఆలోచించాలి. ఎందుకంటే నాగరాజు తండ్రి కౌలు రైతుగా చెబుతున్నారు. కొద్ది రోజులుగా 15 రోజుల క్రితమే ఇక్కడికి వడ్లు రావడం, మైచర్ కావడం, మైచర్ అయిన తర్వాత నేరుగా ఏదైతే బ్యాగులు ఉన్నాయో బ్యాగులు నింపేసి తూకం కూడా అయింది. తూకం అయిన తర్వాత డిలే జరిగింది. ఆ డిలేనే చావుకు కారణమైందని చెబుతున్నారు. ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన నిన్న జరిగిన విధ్వంసం వల్ల జరిగిన ఇది నిర్లక్ష్యమే అని చెబుతున్నారు. మనతో పాటు కమ్యూనిస్ట్ నాయకుడు ఉన్నాడు, మాట్లాడిద్దాం. సిపిఎంఎల్ ఏంటన్నా ఎట్లా చూడవచ్చు దీన్ని? ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలని మేము అంటున్నాం. ఎందుకంటున్నామంటే ఈ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి దాదాపుగా 1 నెల అయినప్పటికి కూడా మ్యాచర్ లేదని చెప్పి కాంట పెట్టకపోవడం, అధికారులు ఇక్కడికి రాకపోవడం, వీళ్లకు కాంట పెట్టకపోవడంతో నెల రోజుల నుంచి వడ్లు ఇక్కడే ఉండి రాత్రి అకాల వర్షం
చాలా గాలి దుమారం వస్తే రైతులు అయ్యో మా వడ్లు తడిచిపోతాయని చెప్పి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి కళ్ళం కాడికి వచ్చి తాటిపల్లిని గడిపే క్రమంలో వర్షం బాగా వస్తుంటే మరి ఇద్దరు తండ్రి కొడుకులు ఇక్కడ షెడ్ ఉంటుంది, ఈ షెడ్ దగ్గర నిలబడితే గోడ గూలి చనిపోవడం కూడా జరిగింది. ఇదే వడ్లు తెచ్చి నెల రోజులైనప్పటికీ కూడా వీళ్ళు కాంట పెట్టకపోవడంతో అధికారుల నిర్లక్ష్యంతో వీళ్ళిద్దరి మరణాలు, అదేవిధంగా కొత్తూరులో కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇంకా కొంతమందికి చాలా దెబ్బలు జరిగినాయి. వీరందరికీ కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే చనిపోయిన కుటుంబాలకి ఒక్కొక్కరికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి, అదేవిధంగా నష్టపోయిన రైతులందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రైతు ప్రభుత్వం రైతే రాజ్యం చెప్తుంది కానీ ఈ రైతులకు మాత్రం చేసింది ఏం లేదు. ఇప్పుడు రైతులు తెచ్చి 6 కాలం కష్టపడి పంట పండించి అయ్యో మా పిల్లలకు పెళ్లిలకు చదువులకు అయితే అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్న క్రమంలో ఇలాంటివి జరిగినాయి. చదువుకునే కొడుకు ఇవాళ చనిపోయిందండి, వారి కుటుంబంలో దిక్కెవరు వారికి. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే. అదే విధంగా కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు కనీసం రైతులు 4 చనిపోయినప్పటికి కూడా కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా రైతుల మరణాల కారణమైన వారిపైన, అధికారులపైన కూడా చర్యలు చేపట్టి క్రిమినల్ కేసులు కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు రావాలి, వారికి తక్షణమే సాయం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏంటి అంటే రానున్న రోజుల్లో ఒకవేళ ఇదే నిర్లక్ష్యం జరిగితే సిపిఎంఎల్ నుంచి ఏ రకమైన ఉద్యమం చేయబోతున్నారు? ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే రైతులందరినీ ఏకతాటం చేసి ఖచ్చితంగా ప్రభుత్వం మీద మేము వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మేము పోరాటాలు చేస్తాం, రైతుల పక్షాన ఉంటాం, రైతులందరినీ కూడగట్టి కూడా ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో పోరాటం చేస్తాం, ఖచ్చితంగా రైతుల మద్దతును కూడగట్టి ఆందోళన చేస్తామని మనం చూపెట్టచ్చు. అసలు నైట్లో 10:30 తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూపెడదాం. ఇదే సామిల్ దగ్గర జరిగింది. ఈ సామిల్ దగ్గరనే ఈ ఘటన కొనసాగింది. ఇక్కడ ఇదే స్పాట్లో తండ్రి కొడుకు ఇద్దరు కూడా అక్కడ కవర్ కప్పేసి, తాడ్పాలిని కప్పేసి వచ్చి ఇక్కడ నిలబడ్డారు. అయితే ఇక్కడే ఘటన జరిగిందని చెబుతున్నారు. ఇదే ప్రదేశం. ఇక్కడ నేరుగా ఒక ఇటుక పెల్ల తన అభిరామ్ ఛాతిపై పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అక్కడికక్కడే అభిరామ్ చనిపోయాడని చెప్తున్నారు. చనిపోయిన తర్వాత వెంటనే అటు సైడ్ ఉన్న తండ్రిపై కూడా ఇటుక పిల్లలు ఒకటేసారి పడడంతో కాల్ ఫ్రాక్చర్ అయింది. కాల్ ఫ్రాక్చర్ తర్వాత ఇద్దరు కొద్దిసేపు నన్ను బతికించండి అని విలపించారు. ఆ విలపించిన యథార్థం చూస్తే కన్నీళ్ళు ఆగవు, కంటతడి పెట్టవలసిందే. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న మన ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న దాన్ని పట్టి చూస్తుంటే రాత్రి జరిగిన యథార్థం ఎవ్వరికి జరగద్దని నేరుగా ఈ గ్రామస్తులు చెబుతున్నారు. గంపలపల్లి గ్రామస్తులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. రైతులకు ఇంత ఘోరమైన దుస్థితి పడుతుందా, ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని చెబుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగిందని చెబుతున్నారు. ప్రకృతి వైపరీత్యం వచ్చిన సుడిగాలితో వచ్చిన ఆ వర్షం కారణంగానే ఇక్కడున్న సామిల్ ఇదంతా కూడా నాసీ రకం కట్టడం అని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఈ సామిల్ పూర్తి అంశం చూపెట్టచ్చు. ఏదో ఒక 10 సంవత్సరాల క్రితం నిర్మాణమైన ఈ గోడ పక్కనే వచ్చి ఈ శిథిల వ్యవస్థకు చేరిన ఈ గోడల దగ్గరనే వచ్చి ఉన్న అంశంలో ఈ గోడలు కూలిపోవడం, ఈ గోడలు నేరుగా రైతులపై పడడం, ఆ రైతుల్లో తండ్రి కొడుకు చనిపోవడం, ఈ అంశం అందరినీ కలిచివేసింది, కన్నీళ్ళు పెట్టించింది. ఇక్కడే సంఘటన జరిగింది. ఇందులో నుంచి తీసే ప్రయత్నం చేశారు. ఈ బలమైన ఇటుక పిల్లలు ఒక్కసారిగా కూలి పైన పడడంతో అంత పైన ఉన్న దాదాపుగా 20 ఫీట్ల ఎత్తులో ఉన్న ఈ గోడ కూలడం వల్లనే ఇదంతా జరిగింది. ఈ గోడ కూలడం వల్లనే, మళ్ళీ చెబుతున్నాను, ఈ గోడ ప్రకృతితో పాటు జరిగిన విధ్వంసంలో భాగమని చెప్పుకోవచ్చు. భారీ వర్షం కారణంగా, సుడిగాలితో వచ్చిన వర్షం కారణంగా జరిగింది. ఇక్కడే తండ్రిని కాపాడే ప్రయత్నం జరిగింది. తండ్రిని ఇక్కడ నుంచి నేరుగా కరీంనగర్ హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేశారు. కరీంనగర్ హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతూ తండ్రి చనిపోయారు. అయితే కొడుకు ఇక్కడే చనిపోయాడు. ఇక్కడ నుంచి చనిపోయిన కొడుకు అభిరామ్ చనిపోయిన తర్వాత ఎన్నో ఆశలుగా అభిరామ్ను హైదరాబాద్లో చదివిస్తున్నారు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి 2 రోజుల క్రితం ఒక వివాహం ఉందని వచ్చారు. మనం చూపెట్టచ్చు, రక్తం మరకలు చూపెట్టచ్చు. రక్తం మరకల్లో ఎంత విలపించి ఉంటారనే అంశం కూడా చూపెచ్చు. కనీసం ఇక్కడ ఈ ప్రాంతం నుంచి తరలిస్తున్న సమయంలో ఇదంతా జరిగిందని మనం భావించవచ్చు. అయితే ఇదంతా కూడా నిన్న నైట్లో జరిగిన యథార్థం. నిన్న నైట్లో
లక్షడిపేట మండలంలో రాత్రి 10 గంటల తర్వాత లక్షడిపేట మండలంలో జరిగిన యథార్థం అందరినీ కంటతడి పెట్టించింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఈ వడ్ల కొనుగోలు అంశం ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకు వడ్ల కొనుగోలు నిర్లక్ష్యంగా మారింది? నిర్లక్ష్యంగా మారడానికి గల కారణం ఏంది? ఎందుకు బీఆర్ఎస్ నాయకులు వచ్చి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారనే కోణంలో కొంత చర్చ కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు అంశంలో స్పీడ్ పెంచకపోతే రానున్న రోజుల్లో ఇలాంటి ఉద్యమాలు రోజు రోజు పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి నైట్లో వాళ్ళ మైచర్ వచ్చింది, 15 రోజుల కిందట కాంట అయింది. అక్కడ వడ్ల బస్తాలు తడుస్తాయనే ఒక నేపంతో వర్షం కారణంగా తండ్రి కొడుకు ఇద్దరు ఉరికొచ్చి ఆ తాడపాలిని కప్పే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు అయితే చెబుతున్నారు. అకాల వర్షం వల్ల రాత్రి 4 రైతులు లక్షడిపేట మండలంలో చనిపోయారు. అయితే లక్షడిపేట మండలంలో చనిపోయిన రైతులకు సంఘీభావంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. జీవన్ రెడ్డి గారితో మాట్లాడిద్దాం. ఏం చెప్తాడు ఈ ఘటనపై తెలుసుకునే ప్రయత్నం. ఏం చెప్తారు సార్? ఏంటి అసలు? ఇప్పుడు ఈ సంఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. వాస్తవం ఏది ఇస్తుందో వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా కానీ సేకరణ చేసే బాధ్యత ప్రభుత్వాన్ని. వీళ్ళ కల్లాలు వడ్లు మీకు కటింగ్ చేయబట్టి 1 రోజులు గడుస్తుంది, కల్లాలకు వచ్చి 1 రోజులు గడుస్తుంది. 1 రోజులకెళ్ళి ఒక దిక్కు తూకం జాప్యం, ఇంకో దిక్కు తూకం వేసినాక ఏది ఇస్తుందో 24 గంటల లోపల దాన్ని తరలించాలి. 24 గంటల లోపల తరలించాల్సిన ధాన్యం తరలించలేకపోవడంతో 10 రోజులు జాప్యంతో పాప తండ్రి కొడుకు ఇద్దరు కళ్ళంగాడ కావాలి అంటే రాత్రి గోడగులు ఇద్దరు చచ్చిపోయింది అని చెప్పి అంటున్నాను. ఇలా సరిగ్గా May 6 ఇదే రోజు ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి మాట ఎవరు నమ్మడో అని చెప్పని గాంధీ కుటుంబం అని చెప్పి రాహుల్ గాంధీ గారు పట్టుకొచ్చి ఇలా రైతు డిక్లరేషన్ ప్రకటింపజేసిండ. వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా కానీ మద్దతు ధర కల్పనతో పాటుగా 500 రూపాయలు బోనస్ కల్పిస్తా అని చెప్పానడా. బోనస్ దిక్కు వాడు పక్కన పెట్టు, అసలు మద్దతు ధర దిక్కు లేదు అని చెప్పంటూ అసలు మద్దతు ధర దిక్కు లేదు అని చెప్పంటూ నేను. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏది ఇస్తుందో సంవత్సరానికి 10,000 ఇస్తే కాంగ్రెస్ వస్తే 15,000 ఇస్తానడా. ఇలా 15,000 కాదుగా అసలు 10,000 దిక్కు లేదు, 3 పంటలే కొట్టిండని చెప్పి అంటున్నాను నేను. ఇలా ప్రకృతి వైపరీత్యాలు పంట నష్టపోతే ఇలా పంటల బీమా పథకం అమలు చేస్తాడు, అది దిక్కు లేదు. అదే కేసీఆర్ గారు అమలు చేయాలి పెట్టినటువంటి ఒక రైతు బీమా ఒకటి అమలు అవుతుంది తప్ప ఇంకోటి లేదు. ఇవాళ ఈ 4 రైతులు చనిపోవటానికి వరకు ఏదైతున్నదో ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతికంగా బాధ్యత వహించాలి. ధాన్యం తూకం వేసినాక 24 గంటల లోపల తరలింపు చేయాల్సిన బాధ్యత సంబంధిత ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్. వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి ఇది ప్రభుత్వ హత్యగా భావించి వాళ్ళ క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఇంకో సంఘటన, ఇంకో 2 రైతులు ఏదైతుందో 15 రోజులైనా తూకం కాకపోడుతోని ఆడ కళ్ళంగాడ కావాలి అంటే ఆడ 2 రైతులు చనిపోయిందని చెప్పి అంటున్నా. ఈ 4 రైతులు చనిపోవడానికి కొరకు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నైతిక బాధ్యత వహించాలి. ఇక్కడ స్థానికంగా గౌరవ జిల్లా కలెక్టర్ కానీ PDDRA కానీ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ ఎవరైనా వాళ్ళే బాధ్యత వహించాలి. వాళ్ళని క్రిమినల్ చర్యలు చేపట్టాలి. చనిపోయిన ప్రతి కుటుంబానికి ఏదైతుందో 50 లక్షల రూపాయలు ఆర్థికంగా సహాయం చేయాలి. వాళ్ళ కుటుంబ సభ్యులతో మీరు ఇప్పటికే ఇంటరాక్ట్ అయ్యారు, మాట్లాడే ప్రయత్నం ఏం చెప్తున్నారు మీతో? అంటే ఎన్ని రోజుల క్రితం వడ్లు కళ్ళ మీద అమ్మాయి చెప్తుంది 10 రోజులు అని చెప్పని, 10 రోజులు అని చెప్పాను అమ్మాయి చెప్తుంది. పొలం ఉన్నది, మేము కౌలుకి వేసుకున్నాం. 4 ఎకరాలు, ఎకరం పొలానికి దగ్గర 4 ఎకరాలు కౌలుకి వేసుకున్నాం. పొలం కోసి 1 రోజులు అవుతుంది. 10 రోజులు నేర్పినాం ఎండల, 10 రోజులు కుప్ప కోసినాం. జోకి 10 రోజులు అవుతుంది. జోకి 10 రోజులు అయితే రోజు ఐటికి కావాలి పోతున్నాం. వర్షం వస్తుంది, బత్తాలు తడితే మొలకత్తాయి అని 2 తండ్రి కొడుకులు వచ్చిర్రు. గాడుతో వచ్చుడుతోని పక్కకు జరిగే వరకు గోడ కూలింది. మా పరిస్థితి ఏంటి చెప్పు. కొడుకు నాకు అన్నం పెట్టే కొడుకు వేయండు, 23 సంవత్సరాలు చదువుకున్నా. నా పెనిటి వేయండు, నన్ను కూర్చుని పెట్టి సాత్తా. నాకు నెలకు 10,000 గోళీలకే కావాలి. నా పరిస్థితి ఏంటి చెప్పు. ప్రభుత్వం ఏం చెప్తుందో చెప్పుర్రి. రావాలి కలెక్టర్ ఇక్కడికి రావాలి, హామీ ఇవ్వాలి. హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి లేసేది. కలెక్టర్ రావాలి ఇక్కడికి, రోడ్డు మీదకి. మేము ఎట్టున్నాం ఆయన అట్లా రావాలి. ఆయన అట్లా అర్థనే ఇక్కడ మా బాధలు అన్నీ ఆయనకు అర్థమవుతుంది. అవర్రాకు అర్థం కావు. నా కొడుకు నేను ఎట్లా బతుకుతాం? చదివేటోళ్ళు అవతల పడ్డారు. నా కొడుకు వచ్చే 10 సంవత్సరాల వరకు జాబ్ వచ్చు. ఇంటి లోపల చదువుకుంటాడు. ఆయన వచ్చి వారం అవుతుంది. చదువుకుంటా తండ్రికి పని చేసుకుంటుంటానని ఉన్నాడు. ఎగ్జామ్ రాసినాక పోతా మమ్మీ అన్నాడు. సావుకు వచ్చినట్టు అయింది నా కొడుకును. ఏంటి సార్ ఏం చేయబోతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షాన? బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఏం చేయబోతుంది? ఏం చేస్తామే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తాం. మేము ఏం చేసినా ఇంకా 2 ఏళ్ళు అయితే ఈ పాప పాలన భరించాలి. మేము ఏం చేసినా ఇంకా 2 ఏళ్ళు అయితే ఈ పాప పాలన భరించాలి.
ఈ 2 సంవత్సరాలు రైతుల పక్షాన ఏదైతుందో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాము అంటున్నాను. వాళ్ళు ఇప్పటికైనా కొద్ది ఒక మానవత్వం ఉన్నట్టయితే భవిష్యత్తు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వీళ్ళు చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోండి. నిర్లక్ష్యాన్ని బాధినటువంటి అధికారులు చర్యలు చేపట్టండి. ఇక 2 ఏళ్ళ నువ్వు ఎట్లా రాజ్యం చేస్తావు? మేము బొమ్మట పోయేటోడు కాదు నువ్వు. ఈ 2 ఏళ్ళ చక్కగా పాలన చేయి. 2 ఏళ్ళ చక్కగా పాలన చేయవా అంటున్నా. తర్వాత ఏది కావాలో కాదు అవుతుంది. ఇది పరిస్థితి. ఈ 2 ఏళ్ళన్నా చక్కగా పాలన చేయమని చెప్తున్నారు. ఆ తర్వాత ఏం జరగాలో అది జరుగుతుంది. అయితే మనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. అసలు మాజీ ఎమ్మెల్యే గారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏం చెప్తారు సార్? ప్రధానంగా ఆలస్యం కావడానికి కారణం వల్ల ఒకటేమో 40 కిలోలకు 3 కిలోలు స్టార్టింగ్ పెడితేనే జోక్తామన్నారు. దాంతో రైతులు ఒప్పుకోలేదు. దాంతో ఎంత నష్టం జరుగుతుంది? ఇప్పుడే 3 అన్నారు, తర్వాత 4 అంటే 10 కిలోలు 1 క్వింటల్ మీద అర్థం చేసుకోండి. మరొకటి బ్యాగ్ దల్లా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక్కొక్క బ్యాగ్ 2 రూపాయలు. మేము చాలా ఏళ్ళు రాజకీయాలు ఉన్నాం, ఇది ఎప్పుడు లేదు. దీనికి కారణం వల్ల ఒక దిక్కు అధికారులు, మరొక కారణం నేనేదో ఎలిగేషన్ పెడతలేను. ఈ 4 రైతులు చనిపోవడానికి కారణం వల్ల స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఒక్కొక్క రైస్ మిల్ దగ్గర సీఎంఆర్ విషయంలో ఒకళ్ళు ఇబ్బంది కలిగితే 10 మంది దగ్గర 8 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అందరు రైస్ మిల్లు, నాట్ ఓన్లీ మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ, ఈవెన్ జన్నారం, ఈవెన్ అన్ని ప్రాంతాల్లో రైస్ మిల్ దగ్గర 5 లక్షలు తీసుకున్నాడు. 5 లక్షలు 10 లక్షలు తీసుకున్న తర్వాత డెఫినెట్గా ఏముంటుంది చెప్పండి రైస్ మిల్లర్కు? ఈ రకంగా 3 కిలోలు తీసుకుంటే ఆయన పైసలు ఇచ్చింది కదా, ప్రేమ సాగర్ పైసలు తీసుకున్నాడు కదా. వీళ్ళు ఈ రకం దోసుకుంటే ఎందుకు మాట్లాడలేదు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు? ఎందుకు ఒక కళ్ళం ఓపెన్ చేయలేదు ప్రేమ్ సాగర్ రావు? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 105 కేంద్రాలు ఉంటే 100 కేంద్రాలు ఓపెన్ చేసి చెప్పడం జరిగింది. మాకేం సంబంధం లేదు, గన్ని బ్యాక్ అని ఎక్కువంటే మీరెవరు నిలదీయండి అని మేము గట్టిగా చెప్పినాం. ఒక్కటి ఓపెన్ చేయాలనేది అర్థం ఏంటిది? పైసలు తీసుకుంటే కాబట్టి ఆయనకు ధైర్యం లేదు, దమ్ము లేదు, ధైర్యం లేదు, రైస్ మిల్ మీద ఎలిగేషన్ పెట్టే దమ్ము లేదు అంటుండ అయ్యాలా. దానికి కారణం అయ్యాలా ప్రధానమైన కారకుడు ఈ 3 కిలోలు తీసుకోవడానికి 2 రూపాయలు అడగడానికి ప్రధానమైన కారకుడు ప్రేమ్ సాగర్ ఎమ్మెల్యే. జిల్లా కలెక్టర్ గారు కూడా మేము 15 రోజుల కింద ధర్నా చేసాం. దండపిల్లు మొన్న చేసినాం. మొన్న కలెక్టర్ రిప్రజెంటేటివ్ ఇచ్చాం. కలెక్టర్ గారు పెద్దగా స్పందన లేదు. 3 కిలోల 2 రూపాయలు తీసుకుంటున్నారా? బాధ్యత ఎవరిదండి? తీసుకుంటే మేఘాల మీద అధికారులంతా పంపడం జరిగింది. నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లారీల విషయంలో ఇదే కరీంనగర్ చౌరస్తాలో 100 లారీలు, హైవే మీద లారీలన్నీ పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్టీఓ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లు పెట్టి ఆర్టీఓ అందరు పెట్టి అక్కడ ఆపి 100 లారీలు ఆపి ఊర్లలో పంపించి ఒక్క బ్యాగ్ 1 రూపాయి లేకుండా ట్రాన్స్పోర్ట్ చేసిన అన్నాడు నేను చెప్పడం జరుగుతుంది. అంటే ఆనాడు మేము ప్రజల కోసం ఉన్నాం, రైతుల కోసం ఉన్నాం. ఇవాళ వాళ్ళ కారణంగా చనిపోయారు కాబట్టి ఇలా వచ్చిన అధికారులు కలెక్టర్తో మాట్లాడి, ముఖ్యమంత్రితో ఉత్తమ్ గారితో మాట్లాడి 50 లక్షలు ఖచ్చితంగా డిమాండ్ చేపిస్తున్నాం. ఆ 50 లక్షలు ఇచ్చినాక మేము ఊరుకునేది లేదు అని మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఇది పరిస్థితి. 50 లక్షల ఎక్స్గ్రేజియా ఇచ్చేంత వరకు ఊరుకునే ప్రసక్తే లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అకాల వర్షానికి రాత్రి రైతులు చనిపోయిన అంశంలో ఈరోజు రోడ్డుపై కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబానికి న్యాయం చేయాలి, ఈ హత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని చెబుతున్నారు. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటమ్మా, ఏం జరిగింది అసలు? సార్, మా తమ్ముడు మా బాబాయ్ నైట్ వర్షం పడ్డదని అట్లు చూడడానికి వచ్చిండ్రు. వాళ్ళు అట్లు జోకి బస్తాలు వేసిండ్రు. ఆ బస్తాల కోసం వచ్చి 2 చనిపోయింది సార్. వారం రోజులు మా బాబాయ్ మా తమ్ముడు తిరుగుతారు సార్. ఎంత తిరిగినా ఎవరు పట్టించుకోలేరు. పట్టించుకోకుండా అక్కడ నైట్ వర్షానికి చనిపోయింది సార్ 2. ఎన్ని రోజులు అయిందమ్మా వడ్లు కాంటా? ఎన్ని రోజులు? 15 రోజులు అవుతుంది సార్. 15 రోజుల నుంచి వడ్లనే ఉన్నాయి అవి జోకి. అంటే కొనా అని అంటున్నారా, లేదంటే ఎందుకు ఆపి? ఏమో సరిగా. మీ పేరేందమ్మా? మళ్ళా మా తమ్ముడే అట్ల కోసం పోయి పానం కొట్టుకున్నాడు. అయ్యా గడుపు దూరం వస్తుందని పోయిండు. బాగా వచ్చినాక గోడపోండి నదిగిర్రు. వాళ్ళు కుప్పలు అయితే వాళ్ళు పోపోదురు. అయ్యా బత్తాలు తడితే మళ్ళీ ఏమవుతుందో అని బత్తాల కోసం అని పోయిర్రు. అయ్యా 2 బాణాలు పోయినాయి బత్తాల కోసం. అయ్యా మా తమ్ముల ద్వారా మేము పోతాం, మా గవర్నమెంట్ చేయబట్టి. అయ్యా
అవి మా బరువు కోసం వచ్చుకుంటారు అయ్యా. మా తమ్ముడు గుడి పడలేరు అయ్యా. 23 ఏళ్ళ కొడుకు అయ్యా. వాళ్ళు మాకు ఎట్లా దొరకాలి అయ్యా? అట్లా వేసుకోపోతే మా తమ్ముడు పోవు. ఈ ఆడగొట్టిన కానీ ఆడు చప్పుడే ఇంట్లుడు. ఆ కుప్పల వాళ్ళందరూ ఎవ్వరు పోలే. బస్తాలు తడితే ఆగమైతే అని పోయిండ్రు. పన్న పిల్లగానే తీసుకొని పోయిండు. వాళ్ళు అన్నం తిని అక్కడ చేరిండ్రు. కవర్ కప్పితే లేపుకపోయిందట. ఆ గోడ సాటుకు అయితే గోడ మీద పోలేంది. వాళ్ళిద్దరు నన్ను కాపాడురని మొత్తుకున్నారు. మా మానగోడలు ఉండాడా ఎవరో మొత్తుకుంటారని మాకు ఫోన్ చేసినాక మేము ఆయనతో వేగవాడు ఉరికినాం. మా అల్లుని పానమే పోయింది. నన్ను బతికిరి అని ఇంత గుడుకుతో మా తమ్ముడు మొత్తుకున్నాడు. మేము కరిమారేసుకుపోయేళ్ళకు పానం పోయింది అయ్యా. వాళ్ళు మాకు ఎట్లా దొరకాలి? మా తమ్ముడు మాకు ఎట్లా కనబడాలి? మా అల్లుడు మాకు ఎట్లా కనబడాలి? మేము వాళ్ళ దొరి పోదాం అయ్యా. మేమేం చేస్తాం అయ్యా? ఇల్లుకి ఇద్దరు వేయరు అయ్యా. అలా ఎట్లా బతకాలి? ముసలోళ్ళకి సాధ కాదు నాయన. మా అయ్య పిసోడు అయిపోయిండు అయ్యా. అలా పరిస్థితి ఎవరు చూడాలి అయ్యా? మా అయ్య మంచి లేకుండా పట్టుకొని తిరుగుతారు అయ్యా. ఇప్పుడు ఎవరు తిరగాలి అయ్యా? అలా బాధ ఎవరు చూడాలి అయ్యా? మేము ఒకడ వాళ్ళు ఒకడ అయ్యా. మాకు బాధలైనందుకు అయ్యా. మాకేం రాయం జరుగుతుందో మా తమ్ముడు మాకు కావాలవ్వా. అమ్మ ఎన్ని రోజులు అయింది వడ్ల కాంట? ఎన్ని రోజులు అయింది? ఎందుకు వడ్లు 15 రోజులు అవుతుంది. అవి పొలాలు కోసి నెలాయే. కాంట పెట్టి 15 రోజులు అయ్యా. 2-3 జోకిర్రు. అవి గవర్నమెంట్ తీసుకుంటలేరు అని అయ్యా అన్నీ వారేసిర్రు. 24 గంటలు ఎండనక కనుక కుప్పల కాన్నే అట్ల కాన్నే బత్తాల కాన్నే ఉంటారు. ఆ బత్తాలతో నా తమ్ముని పానం పోయింది. ఆ గవర్నమెంట్ గంగలో ఓను అట్లేకున్నా మంచిగా ఉండవ్వా. అట్లేకున్నా పెట్టబోదురు. అలా పానాలు పోవు. నా కొడుకు నా తమ్ముడు 30-40 ఏళ్ళోడు. ఆయన భార్య బాణం మంచిగా ఉండదు. వాళ్ళని ఎవరు చూడాలి? 23 ఏళ్ళ కొడుకు అయ్యా. వాళ్ళని ఎవరు చూడాలి? గిట్ల ఎట్లా అయిందిరా కొడుక? మా తమ్ముతో మేము పోతాం అయ్యా. నయ్యా మా అన్నగా అవుతాడు. మా అన్నకు మా అప్పుడు అట్లు కొనమని అట్లు చేయకున్నా కానయ్యా. వాళ్ళు అట్లు పెట్టకపోదురా. అట్లు పెట్టి అట్లు ఇచ్చి అట్లు కొనగా బాణాలు తీస్తారు అయ్యా. అప్పుడు ఇత్తన పట్లు చేయకున్నా కానా. ఇత్తన పట్లు చేయకున్నా కానీ వాళ్ళు పంట చేసుకోకపోదురు. ఎన్నన్ను అడుకొని తిని బతుకుదురు. అసలు వాళ్ళు ఇత్తన పట్లు ఇచ్చినప్పుడు ఈ పండించిన పంట కొంటలేరయ్యా. కొనపోతే రైతులు ఎట్లా బతుకుతారు అయ్యా? అలాగేమన్నా జాబులు ఉన్నాయా అయ్యా? అసలు వాళ్ళు ఇచ్చిన పట్లు ఎందుకు ఇచ్చిలా అయ్యా? అది వచ్చి మా ఊరికి చెట్టు కొట్టి మా తమ్ముని దంచుకోపోయింది అవ్వా. అది రాకుండా మంచిగా ఉండవ్వా. అది పానాలు పట్టుకొని పోతుంది అయ్యా. మా తమ్ముడు ఎట్లా దొరకాలి అయ్యా? అన్నీ దాచేసుకొని ఊకున్నా కానీ జనం చప్పుడే ఉంటారు అయ్యో. గింత కోసం కోసుకుంటారు అయ్యా. ఉన్నోళ్ళు లేనోళ్ళు ఎట్లా బతకాలి అయ్యా? గింత ఆగం చేసినాక ఎట్లా బతుకుతాడే అయ్యా? ఓ అయ్యా నా తమ్ముడా, నీతో మేము వస్తాంరా. ఇది పరిస్థితి. హృదయ విదారకమైన యథార్థం మనకు కనబడుతుంది. మనం చూపెట్టచ్చు. ఇక్కడ ధర్నా కొనసాగుతుంది. ఈ ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డితో పాటు స్థానిక మాజీ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. దీంతో పాటు ప్రధానంగా నినాదాలు చేస్తున్నారు. నినాదాలు చేసి వారికి వెంటనే న్యాయం చేయాలని చెప్తున్నారు. అమ్మ మీది ఎవరు? మాది గంపలపల్లి సార్. ఏం జరిగింది? 15 రోజులు అట్లు కాంట పెట్టిన వాళ్ళు అయ్యి తడితే మళ్ళీ పోసుడు, మళ్ళీ ఉల్లార పోతే మళ్ళీ కట్టమని ఆయన 2 తండ్రి కొడుకులు పోయినరు అయ్యా. 2 పోతే ఆయన గడుపు బాగా వచ్చిన వాళ్ళే అందులోకేనరు. అందులోకి పోయి ఆయన కొడుకు విన గింత పిల్ల పడ్డది. గడుపు పడ్డ వాళ్ళు అయ్యో కొడుకు అన్నాడు. ఆని విన కాలు విన పడ్డది. పడ్డ వాళ్ళే ఆయన కాలు ఇరిగిన వాళ్ళే ఆయన పానం పిడతన వేయింది. ఆయన వేసుకొని ఆయన అటు వేయండి.
అంటే ఇక ఈ అడ్లు కొనుడేంది, మాకు పండించుడేంది, మేము రైతులం ఎట్లా బతుకుడు? మాకు ఇప్పుడు కట్టాలి సాధన అయితే లేవు. మొగోళ్ళకి ఇట్లా పోతే మా పరిస్థితులు ఏం కావాలి, ఏం కథ చెప్పు అయ్యా పంచనిగా. ఏందమ్మా అంటే ఈ కాంట 15 రోజులు అయింది అంటున్నారు. 15 రోజుల నుంచి ఎందుకు తీసుకో లారీలు అత్తలేవు, బంద్ చేసిర్రు. ఒకటే నాడు జోకిర్రు, కథం బంద్ చేసిర్రు. అవి పెట్టిన యానే ఉన్నాయి, లారీలు రాలేదు. రాక అయ్యా అట్లా పోయినరు, ఉల్లర వసుడు కట్టం అవుతుంది అని పోయినరు. అంటే పానం అయితే వేయింది అయ్యా నీ పంచనిగా. అంతే ఇంకా ఇది పరిస్థితి. ఇటు కన్నీళ్లు పెడుతున్న యథార్థం మనకు కనబడుతుంది. గంపల్లపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళ యథార్థ గాథ కనబడుతుంది. కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెడుతున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు, మాకు న్యాయం చేయాలని చెబుతున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇబ్బంది అవుతుంది, కనీసం వడ్ల కొనుగోలు జరగట్లేదు, వడ్ల కొనుగోలు జరగాలి, వడ్ల కొనుగోలు జరగకుంటే ఇలాంటి ఘటనలు జరుగుతాయని నేరుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇలా జరుగుతుందని మేము అనుకోలేదని చెబుతున్నారు. అయితే నిన్న నైట్లో 10 గంటల సమయంలో ఎదురుగాళ్ళు వచ్చాయి. ఎదురుగాళ్ళు వచ్చిన సమయంలోనే నేరుగా 15 రోజుల క్రితం జరిగిన ఈ యథార్థం ఉంది. ఒకసారి అమ్మ ఉంది, మాట్లాడు. అమ్మ ఏం జరిగింది? అడ్ల కోసం ఆయన వచ్చిండ్రు సారు, అడ్ల కోసం ఆయన వచ్చిండ్రు. ఆ ఇంటిగా పొలగాండ్రు గాలి ద్వారం పెడుతుందని ఒక ఇల్లు కాడ నిలబడ్డాక ఆయనకు గాలికి అది కూలింది, చచ్చిపోయింది ఇద్దరు తండ్రి కొడుకులు సార్. అంతే, మాకు అడ్లు కొంటలేరు అని వచ్చినందుకు అట్లా అయిందని మేము దారుణం సార్. జోకినవి కొంటలేరు, జోకని కొంటలేరు. మేము కోసినప్పటికీ ఇప్పటికి మళ్ళీ అడ్లు కాంట అయిపోవు. నెల అవుతుంది ఒక్కొక్కరు ముందు కోసిన వాళ్ళు. మాచరు వచ్చింది, మేము కుప్ప కోసినాం. కొన్ని కాంట పెట్టిర్రు, కాంట పెట్టకుండా కొన్ని ఉన్నాయి, కాంట పెట్టి కొన్ని ఉన్నాయి. బస్తాల కోసం అని వస్తే ఈ ప్రమాదం జరిగింది. ఒక 4 రోజులు మ్యాచర్ వచ్చింది. రెడీ ఉన్నాయి 20 రోజుల సంది అక్కడ అడ్లు రెడీ అయ్యి కుప్పలు పోసి రెడీ ఉన్నాయి. మ్యాక్స్ 11-12 తోటి ఉన్నాయి. అడ్లు కొనేటోళ్ళు లేరు. వర్షాలు వస్తున్నాయని, ఋతుపవనాలు వస్తున్నాయని హెచ్చరిస్తుండ్రు. రైతు బాధ పట్టించుకునేటోడు ఒక్కడు కూడా లేడు. 20-30 రోజుల సంది అక్కడ నీకు అడ్లు కాంట అక్కడ ఉన్న తర్వాత ఏంటంటే కాంట పెడితే మాకు గోసు ఉంటుందా? ఉండదు కదా. రైతు కుప్పలు అక్కడికి వెళ్ళి మేము రాత్రి పోతే బీభత్సంగా వాన గాలికి ఆ పరదలు పట్టుకొని పోతే మమ్మల్ని దొబ్బుకొని ఒకటి ఎక్కడ చచ్చిపోతామని అది ఇడిచిపెట్టి వచ్చి ఇక్కడ ఉంటే ఇట్లా చచ్చింది. ఈ సచ్చడానికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వం కాదా? ఎందుకు మాకు ఏంటంటే అడ్లు కొంటే మాకు బాధలు ఉంటాయా? 20 రోజుల సంది అంటే ఈ వరకు అడ్లు దగ్గర పడు, ఒక్క బత్త కూడా ఉండపోవు. అడ్లు మాకు వెంటనే కొని మాకు వీళ్ళకి న్యాయం చేయాలి. అదే అడ్లు కొనట్లేరు అనే బాధ. ఇప్పుడు 3 రూపాయలు 3 కిలోలు బస్తా 3 కిలోలు కట్ చేస్తా అంటారు. మళ్ళీ ఒక బస్తాకు 2 రూపాయలు ఎక్స్ట్రా 2 రూపాయలు మేము ఇవ్వమన్నందుకు బస్తాలు 10 రోజులు ఆగి అవి తడతానే అని రాత్రి పోతే ఆ గొడవలో తండ్రి కొడుకులు ఇద్దరు చనిపోయాయి. అసలు అది వెంటనే వేసుకొని పోతే ఇవ్వంత ఉండు కదా. ఇప్పటికి మే నెల 6 తారీఖు ఇవరకు సగం పోయేటి. ఇప్పుడు నెల 15 రోజులు మేము కోసి ఇప్పటికి అడిగిన వాళ్ళు లేడు. ఆడ నెల 15 రోజుల నుంచి అన్నీ ఉన్నాయి. నెల 15 రోజులు దాన్ని కుప్పలు అన్నీ ఉన్నాయి. ఏం చేస్తావు? ఎవరు వచ్చిన లేరు, పోస్ట్ నీళ్ళు అక్కడ చూస్తే పరిశాన్. ఒక్క కుప్ప కూడా 2 రోజులు పెట్టారు. 2 రోజులు పోయి అవి అన్నీ ఉన్నాయి. బత్తాలు గంపలపల్లి లక్ష్మణ మండలం గంపలపల్లి. ప్రభుత్వానికి నువ్వు ఏమంటావు? ఏమనడానికి అడ్లు కొనడానికి కొనకపోవడం చేతనే కదా మాకు ఇదంతా బాధ. మా రైతులు అక్కడ అడ్లు కొనాలి ఖచ్చితంగా. అడ్లు కొనకనే కదా మా బాధ అంతా. అది చనిపోయిన వాళ్ళకు న్యాయం చేయాలి. ఇప్పుడు కుటుంబం అయితే వీధిని పడ్డట్టే కదా. అదే అడ్లు కొని ఉంటే వీళ్ళు మేము రాత్రి వచ్చేటోళ్ళు కాదు కదా, ఈ చనిపోయేటోడు కాదు కదా. ఇదంతా దేనితో వచ్చింది? అడ్డు చక్కకుంటే మాకు బాధలు ఉండేవి కదా. ఆ చనిపోయిన వాళ్ళకు న్యాయం చేయాలి. ఇప్పుడు 4 మనుషులు చనిపోయింది. ఈ చెట్లు ఎంత పెద్ద చెట్లు రోడ్డు మీరు చూసింది కదా. ఎకరాలు చేసిన కుప్పకాడికి పోతే రాత్రి పెట్టదంటే వాటిలో పెట్టాం, బయట ఏదైనా పని చేస్తాం. వాడిని ఫస్ట్ బ్యాన్ చేయి. నువ్వు సీడ్ బ్యాన్ చేసినాక ఎందుకు కడతారా రైతు? పోయి అడిగితే మిమ్మల్ని ఎవరు పెట్టుకున్నాడు ఇస్తున్నాం దొడ్డాట్లు ఎందుకు కట్టినంటే తర్వాత కడితే ఎవడేం చేస్తాడు? సీడ్ బంద్ చేయి. నువ్వు సీడ్ బంద్ చేసి బ్యాన్ చేస్తే రైతు ఎడికెళ్ళి పెడతాడు. వాడు చేసి రమ్మన చంపుతారు. రాత్రి కవర్లు కప్పవేనా? అంటే ఇప్పుడు మీరు వడ్లు కొనకపోవడానికి కారణం ఏందని అడిగితే ఏమంటున్నారు? మీరు పెట్టకూరి వాడు దొడ్డాట్లు మిమ్మల్ని ఎవడ పెట్టుకున్నాడు అంటాను. మా ఎమ్మెల్యే సార్ వీళ్ళు మన సెంటర్ ఇన్ఛార్జ్లు పోయి అడిగితే దొడ్డాట్లో బ్యాన్ అద్దని చెప్పిండు, పెట్టిరు. అన్న మేమేం చేయమంటాం వాళ్ళు అంటారు. మేమేం చేస్తాం? రైతులు పండించాడు వడ్లన్నీ ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం మాట్లాడుకున్నది ఎక్కడనే 100 లారీలు 1 లారీ వాళ్ళ వరకు 1 లారీ వాళ్ళే సెంటర్ నుంచి
లారీ పోయినాక కానీ రాత్రి బత్తాలకు ఎందుకు చస్తాడే బస్తాలు ఆడ ఉన్నాయి కవర్ కప్ప పోయి కదా చనిపోయా చెప్పు ఇగో రాత్రి కవర్ కప్ప ఇప్పుడే పట్టేసుకొని వస్తాను మన ఇంట్లో పట్టేసుకొని వస్తాను హాస్పిటల్ నుంచి 12 ఎకరాలు కుప్పాడ తడిసింది మరి ఏం చేస్తావు మీరు ఆడనే ఉన్నారా వాళ్ళు చనిపోయినా మేము ఆనే ఉన్నాం మేము నైట్ పోయినాం కానీ వాళ్ళు ఒకళ్ళు మేము ఒకళ్ళు ఇక అంత ఒకటి కన్నా వేరు వేరుగా సీకట్లా ఎవరు పాలు వచ్చిర్రు కరెంట్ లేదు కూడా ప్రాబ్లం ఉండేనా లేదంటే అది ఏంటో వేళ వచ్చిన మిల్లులో వచ్చారు మన కట్టే కోస మిల్లులో గోడ కూలి పడ్డది అది గాలి వానకు గుడి పడ్డది ఏం చెప్తారు ప్రభుత్వానికి ఏం చెప్తారు ప్రభుత్వం ఇదే ఆదుకోవాలేదని పైసలు గీసలు ఇచ్చి ఆదుకోవాలి ఇక అడ్డు పోయి తడి చేయాలి ఇక పెట్టుకోను రైతులను అడ్డు మొత్తం పెట్టుకో అని చెప్పు రైతు వ్యవసాయం బంద్ చేయమని చెప్పు బంద్ చేస్తాం ఎందుకే చేసుడు ఎందుకు మమ్మల్ని మేము వచ్చి చేస్తాం మేము వచ్చి పొడతాం గెలిచినప్పుడు వచ్చిండు బ్యాంక్ చేత నేను మీకు కిలగా పొలగా అన్నాడు ఇప్పుడు ఏం చేస్తాడు అట్లున్నది మా పరిస్థితి పెట్టుకోవాలి అడ్లు కిలో కూడా కటింగ్ లేకుండా మా ప్రభుత్వం వస్తే మేము కొంటాము 500 బోనస్ ఇస్తా అన్నాడు నీ బోనస్ గంగలో పోని ఫస్ట్ కటింగ్ లేకుండా అడ్లు కోను ఇప్పుడు అడ్లు తడిచినాయి నువ్వు కటింగ్ పేరుతోటి 2 కిలోలు 3 కిలోలు కటింగ్ అనే పడుతుంది ఆ కటింగ్ పెట్టే బదులు నువ్వు బోనస్ ఇస్తా అంటే మభ్య పెడుతుంది అరే అయితే ఇప్పుడు మా పరిస్థితి ఏంది ఇది నువ్వు ఏంటంటే నువ్వు అడ్లు వచ్చిన తర్వాత అక్కడ ఎవరిని అడుగుతావు ఐకేపీలు అన్నట్టు మాకేం తెలియదు మా సార్ చెప్పలేదు మాకు ఇన్స్ట్రక్షన్ ఏపీఎంని అడుగుంటారు వాళ్ళు లేదు నువ్వు ఎక్కడ అడ్లు చక్కగా కొంటే మాకు బాధలు ఉండయి నువ్వు కొనకు ఇంత ముందు అసలు అడ్లు వేయక నువ్వు నీళ్ళు పని చేయి డ్యాములు కట్టకు నువ్వు డ్యాములు కడతావు నీళ్ళు ఇస్తావు మేము ఏం వేసి బతుకుడు మరి ఏం చేసి బతుకుడు మాకు ఉపాధి ఏంటి మాకు ఏమిస్తావు నీ ప్రభుత్వం నుంచి ఇప్పుడు మాకు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఇప్పుడు ఇంకా మాకు కూడా కొనకుంటే ఇంకెన్ని కుటుంబాలను ప్రాణం తీసుకుంటావు ఇది చనిపోయిన వాళ్ళు లాస్ట్ మీతో మాట్లాడిన అరే అన్న కుప్పల కాడ పరదలు కప్పవేనవే నువ్వేరా అంటే ఎవరి బాధ అంది నా కుప్ప నేను చూసుకుంటా ఆయన కుప్ప ఆడు చూసుకుంటాడు అక్కడ నువ్వు ఏం మాట్లాడుతావు అంటే నువ్వు చచ్చిపోతాను నాకు నేను చచ్చిపోతాను కలెక్టర్ అందరం ఏబలి కుప్పలు వాళ్ళకి ఇప్పుడు మనిషికి కుప్పలు పోసుకొని ఉంటాం ఆ కుప్పలు నువ్వు కప్పుకోవాలి తడవకుండా కాపాడుకోవాలి నా బాధ నాకుంటే నీ బాధ నీకుంటుంది విపరీతమైన గాలి వాన కన్ను కనిపించలేదు అక్కడ రాత్రిపూట 10-11 ప్రాంతంలో అక్కడికి పోతే నువ్వెక్కడున్నావు నేను ఎక్కడ అంటే అయ్యో ఎవరికి వెళ్తే ఎవరిని సావు అదే నువ్వు అడ్డుకుంటే మేము రాత్రి పోతామా పోం కదా కుప్పలు పోసుకుంటాం ఆరబోసుకుంటాం మ్యాక్సర్ రావాలంటే అన్ని కట్టపడుతుంది తినే టైంకు తిండి కూడా బాగిలేదు రైతు బతుకు ఎవరికి చెప్పు అంటావు ఏ కోస ఏమిటి కొన్నా మీరు కమిషన్లో కక్కుర్తి పడి రైతు మిల్లర్ వాళ్ళకు మీరు ఆడ కటింగ్ పెట్టి ఈడ కటింగ్ ఆ పైసలు ఈ పైసలు ఎత్తాని అంటారు మీరు రైతు బాధ చూస్తాడు ఎవడు రైతు బాధ చూస్తాడు నీ కమిషన్ల కొరకు నువ్వు 70 కిలోలు ఆ బియ్యం అని ఆడంటాడు వీడు నాకు 3 కిలోల కటింగ్ కావాలంటాడు తరగంటాడు ఎక్కడ తరగెక్కడుంది ఎట్లతోటి బంతి కట్టినప్పుడు మట్టిలో పోసి కల్లాలు చేసుకున్నాం ట్రాక్టర్ తోటి బంతులు కట్టినప్పుడు మట్టితోటి కల్లాలు చేసుకున్నాం అప్పుడు మట్టి పిల్లలు ఉన్నాయి ఇప్పుడు పరదలు హార్వెస్టర్ మిషన్లు వచ్చినాయి ఒక్క బెడ్ ఉండదు కాగితాలు ఉండదు ఫ్యాన్కు కాగితాలు పోతుంది తరగెందుకు తీయాలి నువ్వు కటింగ్లు ఎందుకు పెట్టాలి రైతుని ఎందుకు ముంచాలి నువ్వు రైతుని ఆదుకుంటా అన్నావు కదా 1 కిలో కటింగ్ కూడా పెట్టద్దు కటింగ్ పెట్టకుండా కళ్ళాల అడ్లు లేకుండా అడ్లు కొని లారీ లక్షలు చూసి మాకు న్యాయం చేయాలి చనిపోయిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి అది మీ ప్రభుత్వ విషయంగానే చనిపోయిండు నువ్వు అడ్డు చక్కగా కొంటే చనిపోయేటోళ్ళు కాదు అర్థమైందా మీ ఛానల్ ద్వారా దయచేసి రేవంత్ రెడ్డి దగ్గర ఈ విషయం తీసుకెళ్ళి రైతు కోసం వినిపించండి అప్పుడు వాళ్ళ కొడుకు పేరు అభి వాళ్ళ అడ్ల కోసం పోయి వాళ్ళు దారుణంగా అది అయిపోయిండ్రు అసలు వాళ్ళ గాడుపు ద్వారంలో వాళ్ళు ఒకళ్ళ మనిషి ఒకరికి ఏం తెలుస్తుంది అయ్యా వాళ్ళకి వెళ్ళి మనం ఒకళ్ళి ఇప్పుడు మేము అందరం కూడా ఉరికినాము సపడకి ఇంటికి ఉరికి వచ్చినాము వాళ్ళు ఆడ చిక్కుపడ్రు మనం ఏం చేస్తాం ఆడ ఇక వాళ్ళు ఎటు మొసమర్రకుండా అయినాక కథ గోడ పట్టుండే వరకు చనిపోయారు వాళ్ళు అదైతే దారుణంగా అసలు ఆడు నీళ్ళు ఇచ్చుడే పెద్ద తప్పు ఆడు చాలా పాటలు పెట్టమంటాడు ఆడ ఎకరానికి ఒక ట్రిప్ వెళ్తాయి వానికి పెట్టుబడి వెళ్తుందా వాళ్ళు ఒక తొక్కడానికి పెడతారు 8,000 10,000 తీసుకుంటారు ఒక ఎకరానికి వాళ్ళకి ఒక ట్రిప్ అట్లా వెళ్తే వాళ్ళకి పెట్టుబడి వెళ్తుందా వాళ్ళకు అది రైతుకు ఒక్క ట్రిప్ వెళ్తే పెట్టుబడి ఎట్లా వెళ్ళాలి ఆ దొడ్డ అట్లు పెట్టుకుంటే కొనేటోళ్ళు లేకపోయా అసలు ఆడు మొత్తానికి నీళ్ళే బంద్ పెట్టాలి నీళ్ళు బంద్ పెడతాడు నీళ్ళు ఫుల్ ఇస్తాడు ఈ మెరక పట్టేసుకో మక్కేసుకో జొన్న చేసుకో అంటే నువ్వు పొలం చేసుకుంటే నేను మక్క వేసుకుంటే నా మక్క పడుతుందా నేను కిందుకుంటా నువ్వు మీదుకుంటా అది నా మక్క పడుతుందా అది దారుణం కాదా అది ఆడ అసలు ఈ కట్టద్దు పాయట్లు కట్టద్దు వాళ్ళు నీళ్ళు ఇవ్వద్దు
సన్నపాట్లు పెట్టినప్పుడే కొనాలి, లేకుంటే వాడు ఓట్లకు రావద్దు, దేనికి రావద్దు. అవు ఇది పరిస్థితి. ఇది గంపలపల్లి గ్రామస్తుల ఆవేదన. వాస్తవంగా మాకెందుకు చెప్పాలి, ఎందుకు ఇది చేయాలని చెబుతున్నారు. దీంతో పాటు మేము నైట్లో 10 నుంచి 11 గంటల సమయంలో అక్కడికి వెళ్ళినప్పుడు నాగరాజుతో పాటు అవి ఇద్దరు కలిసి అక్కడ పనికి వెళ్ళారు. ఏదైతే 15 రోజుల క్రితమే వడ్లు అమ్మకానికి మైచర్ వచ్చింది, కొనుగోలు చేస్తామని చెప్పారు, కాంట చేస్తామని చెప్పి బస్తాలు ఇచ్చారు. ఆ బస్తాలపై తాడ్పాలు కప్పే టైంలోనే ఈ యథార్థం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు ఒకటే ఒక విషయం చెబుతున్నారు. చాలా క్లియర్గా వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మాకు న్యాయం చేయాలి, వెంటనే ఈ హత్యకు ప్రధాన కారణం ప్రభుత్వమే. ప్రభుత్వంతో పాటు రైస్ మిల్లర్లు, ప్రభుత్వ అధికారులు కూడా నిర్లక్ష్యం వల్లనే ఇది జరుగుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది.